జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 22 ఆదివారం నుండి 2026 ఫిబ్రవరి నెల 28 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, మకరములో కుజుడు, కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, రాహువులు, మీనరాశిలో శని, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయంలో కానీ, అధికారపరమైనటువంటి విషయాల్లో కానీ మీకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ సహాయం అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. ఒక కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ వారంలో పూర్తి చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయం పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకార లోపము, అశాంతి, నిరాశ కలిగే సంఘటన కూడా జరగడం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందుకుంటారు. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన సహకారం కూడా బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ, మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి గోధుమ పిండి కానీ గోధుమలు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలని లాభాలను మీరు అందుకుంటారు. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. మౌనంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మనస్సు లగ్నం చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అవకాశాలను అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం ఎదుర్కొనే త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, మీ మాటల వల్ల గొడవలకు అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కన్యారాశి వారు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సంతోషకర వాతావరణాన్ని కూడా చవి చూస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి అవకాశాలను, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారం కానీ, స్థిరాస్తుల నుంచి లాభం కానీ అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. పెద్దల ఆశీస్సుల్ని, భగవంతుని యొక్క ఆశీస్సులను కూడా మీరు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువారం రోజు శనగలు కానీ, పసుపు వర్ణపు పంటను కానీ గురువులకు దానం చేసి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చదవండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు.
తృతీయంలో రవి సంచరించడం వల్ల జన సహకారము, అధికారుల అండదండలతో అభివృద్ధి, తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, నూతన అవకాశాలు మీకు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందిపప్పు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. కాలం మిమ్మల్ని పరీక్షిస్తోంది. రాబోయే మంచి రోజుల కోసం మీరు కూడా నిరీక్షించండి. భగవంతుని మీద భారం వేసి మౌనంగా మీ కార్యక్రమాలను మీరు చక్కదిద్దుకోండి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు, మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు కూడా అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, నిరాశ, ఒక కార్యక్రమాన్ని చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి, సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు, ఆత్మీయుల సహకారం ఆనందదాయకంగా ఉంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, అభివృద్ధి, ఆదాయం కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా సాధించుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే మంచి ఫలితాలను చేజిక్కించుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పేర్చుకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.